I am Dr. Durga Kalyani, Chief Dermatologist, KH Skin and Hair Clinic, Hyderabad. ఈరోజు మనం హైఫు ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. హైఫు అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్. సో మనకి స్కాన్ చేసుకున్నప్పుడు ఎలా అయితే జెల్ పెట్టి దానిపైన ట్రీట్మెంట్ చేయడం ఉంటుందో అలాగే ఈ హైఫులో కూడా మనం ఒక జెల్ అప్లై చేసి దానిపైన మెషిన్తో ట్రీట్మెంట్ చేయడం ఉంటుంది. సో అసలు ఈ హైఫు ఎవరు చేసుకోవాలి అంటే ఎవరైతే వెయిట్ లాస్లో ఉన్నా, లేదు ఏజ్తో పాటు మనకి స్కిన్ సాగ్ అవుతున్నా, లేదు 30sలో టు డిలే ద ఏజింగ్ మనం ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. హైఫుతో ఓన్లీ సాగింగ్ కరెక్షనే కాకుండా మనకి బ్రైటనింగ్ ఆఫ్ ద స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవడము, స్కిన్ ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది. అసలు ఈ హైఫు ఎలా వర్క్ చేస్తుంది అంటే మనం ఈ హైఫు ప్రోబ్ని మన స్కిన్ పైన అప్లై చేసినప్పుడు అక్కడ ఒక హీట్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక రకమైన థర్మల్ ఇంజురీ అనేది క్రియేట్ అవుతుంది. మనకి ఏ ఇంజురీ అయినా కూడా బాడీలో అక్కడ మన బాడీ రిపేర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడం వల్ల మనకు అక్కడ కొల్లాజన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ హైఫు చేసినప్పుడు కూడా మనకి ఒక రకమైన థర్మల్ ఇంజురీ అనేది హీట్ క్రియేట్ అవ్వడం వల్ల జరిగి అది రిపేర్ మోడ్లోకి వెళ్ళి మన స్కిన్ అక్కడ కొల్లాజన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ కొల్లాజన్ ప్రొడక్షన్ వల్ల స్కిన్ అనేది హెల్దీగా అవ్వడము, టైటన్ అవ్వడము, బ్రైటన్ అవ్వడము, టోన్ ఇంప్రూవ్ అవ్వడము, ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవ్వడము, ఫర్మ్నెస్ ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ హైఫు ట్రీట్మెంట్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. మెయిన్గా వెయిట్ లాస్ అవుతూ స్కిన్ సాగ్ అయినప్పుడు, ఏజ్తో స్కిన్ సాగ్ అయినప్పుడు, ఫైన్ లైన్స్ రింకిల్స్ ఉన్నప్పుడు, ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు, అండ్ ఎవరికైతే స్కిన్ స్మూత్నెస్ కావాలో వాళ్ళు ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దీంతో టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి స్కిన్ టోనింగ్కి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. అండ్ ఎర్లీ 30sలో ఉన్న వాళ్ళు టు డిలే ద ఏజింగ్, మనకి ఏజింగ్ ఫీచర్స్ అనేవి 30 to 35 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇంకా మనం కొంచెం లేట్గా ఏజింగ్ని స్టార్ట్ చేసుకోవడానికి అంటే టు డిలే ద ఏజింగ్ మనం ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ హైఫు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ డౌన్ టైం కానీ ఉండదు. ఇమ్మీడియట్గా మనం ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. రెడ్నెస్ కానీ, డార్క్నెస్ ఆఫ్ ద స్కిన్ కానీ, పెయిన్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. హైఫు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మనకి స్కిన్ కొంచెం డిహైడ్రేటెడ్గా అనిపిస్తుంది ఒక 1 or 2 days. సో వాటర్ ఇంటేక్ ఎక్కువ చేసుకోవడము అండ్ మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ రెగ్యులర్గా అప్లై చేయడం అనేది చేయాలి. దీనికి మించి ఎలాంటి ప్రికాషన్స్ కానీ ఎలాంటి మెడిసిన్ యూసేజ్ కానీ హైఫు ట్రీట్మెంట్ తర్వాత అవసరం లేదు. సో 1 session ఆఫ్ హైఫు చేసుకుంటే మనకి రిజల్ట్ తెలియడానికి ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ ఆఫ్టర్ 2 weeks మనకి రిజల్ట్స్ అనేవి ఇంకా బాగా తెలుస్తాయి. 6 weeks తర్వాత ఇంకా బాగుంటుంది. సో అలా మనకి హైఫు ట్రీట్మెంట్ ఒక సెషన్ చేసుకుంటే మనకి రిజల్ట్స్ అనేవి 6 to 9 months వరకు ఉంటాయి. అగైన్ మళ్ళీ ఆఫ్టర్ 9 months తర్వాత ఈ హైఫు ట్రీట్మెంట్ అనేది రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మనం ఈ హైఫు ట్రీట్మెంట్ అనేది ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. బట్ 6 to 9 months వరకు పర్సిస్ట్ అవుతుంది కాబట్టి ఎవ్రీ 9 monthsకి మనం ఒక సెషన్ అనేది చేసుకోవచ్చు. అలా హైఫు అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే మనకి ఈ ఏజింగ్ సైన్స్ అనేవి మనం డిలే చేసుకోవచ్చు. సో ఈ రకంగా హైఫు అనేది చాలా సేఫ్ ట్రీట్మెంట్, నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఫిల్లర్స్, బొటాక్స్ అంటే ఇంజెక్టబుల్స్, అలా కాకుండా ఇది చాలా ఈజీగా అయిపోయే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్. ఎవరైనా చేసుకోవచ్చు. సో ప్రాపర్ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి హైఫు ట్రీట్మెంట్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి చూడొచ్చు.